మీకు తెలుసా, యేసుక్రీస్తుని చూడడానికి మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య గురించి? జక్కయ్య అనే ఒక ధనవంతుడు ఉంటాడు. అతను పొట్టివాడు. అతను చేసే వృత్తి సుంకపు పన్ను వసూలు చేయడం. ఒక రోజు యేసు ప్రభు వారు ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు అనేక మంది జనులు గుంపుగూడి ఉంటారు. జక్కయ్య యేసు ప్రభు వారిని చూద్దామనుకుంటాడు, కానీ అతను పొట్టివాడవడం వలన చూడలేకపోతాడు. అప్పుడు యేసు ప్రభు వారు జక్కయ్య ఉన్న త్రోవలో ప్రవేశించబోతున్నారని గమనించి ముందుగా పరిగెత్తుకుని వెళ్లి యేసు ప్రభు వారిని చూడడానికి అక్కడ మేడి చెట్టు ఉంటే ఆ చెట్టును ఎక్కుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి, జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నిండవలసి ఉందని చెప్పగానే అప్పుడు జక్కయ్య సంతోషముతో త్వరగా దిగి యేసు ప్రభు వారిని చేర్చుకుంటాడు. అది చూస్తున్న జనులందరూ ఈయన పాపి అయిన మనిషిని ఎద్దుకు వెళ్తున్నాడని సనుగుతారు. అప్పుడు జక్కయ్య ఆయనతో, ప్రభువా, నా ఆస్తుల సగభాగాన్ని బీదలకిస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఉంటే వారికి 4 గంతలు మరలా చెల్లింతునని చెప్తాడు. అందుకు యేసు ప్రభు వారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినని చెప్తారు.